మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యూట్యూబ్ జర్నలిస్ట్ మానసికంగా వేధిస్తున్నాడని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం అయినా సరే డ్యూటీ చేయాలి కార్యదర్శి అంటే అదే దాని కారణం ఇక్కడ ఏం లేదు. నేను ఆమెను ప్రత్యక్షంగా వేధించింది లేదు. ఇక్కడ నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ మొహం ఎట్లుంది. ఇప్పుడు నేను కాంప్లైంట్ చేసింది కలెక్టర్ గారికి నేను చేయడం జరిగింది. కలెక్టర్ గారికి నేను కానీ ఆ విషయం నాకు ఎంపీఓ గారి ద్వారా తెలియాలా, విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్టులు చేస్తే తెలియాలా. కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో వంకూరి నాగలక్ష్మి 2 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన దొంతు యాదగిరి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇండిపెండెంట్ రిపోర్టర్ అంటూ పంచాయతీ కార్యదర్శి వంకూరి నాగలక్ష్మి గ్రామ పంచాయతీలో చేస్తున్న ప్రతి పనులు కలగచేసుకుంటూ ఏడాదిగా తనను మానసికంగా వేధిస్తున్నాడని, ఏ విషయాన్ని డీఎల్పీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దోమల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య యత్నంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబ్ రిపోర్టర్ యాదగిరి వివరణ ఇచ్చాడు. ఆమె ఆత్మహత్య యత్నానికి తనకి సంబంధం లేదన్నాడు. ఆమె ఆరోపణలను ఖండించాడు. తనపై స్వీయ విచారణకు కూడా పోలీసులను కోరారు. గ్రామంలో ఓటర్ల లిస్టుపై తాను ఫిర్యాదు చేశానని, ఈ క్రమంలోనే ఎన్నికల అధికారులు ఆమెకు మెమో జారీ చేయగా ఉద్యోగం పోతుందనే భయంతో ఆత్మహత్య యత్నం పేరుతో నాటకాలు ఆడుతున్నట్టు పేర్కొన్నాడు. అసలు వారిద్దరూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు ఒకసారి పరిశీలిద్దాం. అసలు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? మా ఎంపీడీ ఆఫీస్కి వచ్చి తను ఓటర్ లిస్టు సంబంధించిన పీడిఎఫ్ కోసం వచ్చిండట అండి. వచ్చిన తర్వాత ఎంపీఓ గారితో మాట్లాడుతూ ఆమె ఏ జీపీకి వెళ్ళినా సరే నేను ఆమెను టార్గెట్ చేసి ఆమెని ఖచ్చితంగా క్రిమినల్ కేసులో ఇరికిస్తా అని చెప్పెళ్ళి ఆ విషయం నాకు తర్వాత మా సార్ చెప్పడం జరిగింది. నేను చాలా మానసికంగా ఎట్లా అంటే మా పైన అధికారులు తన మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి తను కొంతకాలం నుండి నన్ను వేధిస్తున్న లెటర్ కూడా పెట్టినే ఉందండి నా దగ్గర. వాటి మీద యాక్షన్ తీసుకోకపోగా అతను పెట్టిన లెటర్స్ మీదనే 2 సార్లు ఎంక్వైరీ కూడా వచ్చిర్రు మా ఆఫీసర్లు. వాళ్ళు ఆ విషయం మీద యాక్షన్ తీసుకోకపోగా మొన్న ఎలక్షన్ దాని విషయంలో నాకు ఒక నోటీస్ వచ్చిందండి. అది ఎట్లా అంటే నైట్ 7 గంటలకు ఇవ్వాల్సిన ఫామ్స్ జిరాక్స్ సెట్స్ అవి ఏం చేసినామంటే మార్నింగ్ 7కి ఇచ్చేసినాం. అయితే లేట్ ఇచ్చినాం కదా, దాని మీద మామూలుగా ఎంపీఓ గారు మాకు నోటీస్ ఇచ్చిర్రు. ఆ నోటీస్ ఇంకా మాకు రీచ్ అవ్వలే. మాకు రీచ్ అవ్వకముందే విలేజ్ తట్టుపల్లి గ్రూప్ లో అతను పోస్ట్ చేసింది. ఆ విషయం నాకు తెలిసింది. కానీ ఆ విషయం నాకు ఎంపీఓ గారి ద్వారా తెలియాలా, విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్టులు చేస్తే తెలియాలా. నాకు నోటీస్ వస్తే నాకు రావాలి కదా, విలేజ్ గ్రూప్ కి ఎట్లా వస్తుంది. నేను అది ఒక పర్సన్ నాకు చూపించి మరి స్క్రీన్ షాట్ పంపించిందండి. వెంటనే నేను ఇక్కడ ఎంపీఓ సార్ తోటి ఈ మాట అన్నాడు. ఆమె ఏ జీపీలో ఉన్నా సరే, మాకు జిల్లా మారడం ఉండదండి, సేమ్ డిస్టిక్ లో ఉంటాం. ఈ జిల్లాలో ఆమె ఏ జీపీలో ఉన్నా సరే ఆమె నేను క్రిమినల్ కేసులో వెరికిస్తా. వాస్తవానికి ఆమె మరణ వాంగ్మూలం రాసినట్టు సోషల్ మీడియాలో నేను చూసిన. ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిన, నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేనే బాధ్యుని అయితే అని ఉండాలి, నిందితునిగా నేను స్వీయ విచారణ కోరుతున్నా. దీని మీద ఎట్లా ఏదైతుందో మీరు అతి త్వరగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆమె నా మీదనే పెట్టలేదు, ఆమె మొత్తం కూడా మండల్ పరిషత్ అధికారి ఎంపీడీఓ మీద, మరి మండల్ పంచాయతీ అధికారి మీద, జిల్లా కలెక్టర్ గాని లేకపోతే ఇంకా పై అధికారులు, ఆమె పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమెను సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక అపోహ మీద ఆమె ఒక అపోహకు వచ్చి ఈ యొక్క ఒక మందు అంటే అది దోమల నివారణకు సంబంధించిన మందు తాగినట్లు ఆమె రాసింది. అదే దాని కారణం ఇక్కడ ఏం లేదు. నేను ఆమెను ప్రత్యక్షంగా వేధించింది లేదు. ఇక్కడ ఆమె ఏంటంటే ఎలక్షన్ కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ కి సంబంధించి మా విలేజ్ లో ఒక 10 వార్డులు ఉంటే ఆ 10 వార్డులలో ఉన్న పబ్లిక్ ని సుమారు 500 మందిని వేరే వార్డులలో బైఫర్గేట్ చేసి ఒక ఇంటి నెంబర్లు ప్రామాణికం చేసుకోకుండా, ఒక బజారు ప్రామాణికం చేసుకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో వార్డులలో జనాన్ని కూడా విభజించి ఆ యొక్క వార్డులలో ఇంకెవరైనా పోటీ చేస్తే కూడా గెలవకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతోని ఇక్కడ మాజీ బిఎల్ఓని ఆశ్రయించి వీళ్ళు ఒక నోటు ముందుగానే తయారు చేసి ఇంటి దగ్గర. నాకు అర్థం కాలేదండి కరెక్ట్ గా. వేధింపుల కారణం కాదంటారు మీరు? వేధింపులు అనేది నేను లేదు. అదేమైనా ఉంటే ఆమె చట్ట ప్రకారంగా నేను చర్యలు తీసుకోవచ్చు. నేను కేవలం ఓటర్ లిస్టుల మీద తప్పుడు సమాచారం ఇస్తుందనే దాని మీద నేను కంప్లైంట్ చేసిన. అది కూడా ముసాయిదా ప్రకటన తర్వాత చేసినాం. కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎన్నికల సంఘానికి కూడా నేను కంప్లైంట్ చేశాను.